హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి మంచి న్యూస్ ఏంటంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎఫ్ఓఎంసి నిన్న రాత్రి మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 12 గంటలకి అనౌన్స్ చేశారు. 0.25 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో ఇవాళ మార్నింగ్ నుంచి మార్కెట్ నైటే కొంచెం పాజిటివ్లోనే ఉంది. అప్పటి వరకు కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, కొంచెం అప్ ట్రెండ్లోకి వచ్చింది. మన బిట్ కాయిన్ చూసారంటే, నేను ఈ వీడియో చేసే టైంకి $1,17,000 అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. పాజిటివ్గానే ఉంది, మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. బట్ యాక్చువల్గా నిన్న ఫెడ్ రేట్ కట్ గురించి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తారేమో, 50 బీపీఎస్ పాయింట్స్ కానీ కట్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా పుల్ అయ్యేది, ఇంకా బాగా పైకి వెళ్ళేది. ఎక్స్పెక్ట్ చేసినంత ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తాడేమో ఆయన, 0.50 బీపీఎస్ పాయింట్స్. బట్ ఓకే, 0.25 బీపీఎస్ పాయింట్స్ అయినా తగ్గించాడు. దాని తర్వాత ఆయన జెర్మీ పవెల్ గారు, చైర్మన్ గారు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు, ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, మొత్తం ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు 6 రేట్ కట్లు ఉంటాయి. ఇప్పుడు సెప్టెంబర్ రేట్ కట్ 0.25 బీపీఎస్ పాయింట్స్ అనేది అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇంకో 2 రేట్ కట్స్ ఉంటాయి. అది అక్టోబర్లో ఉంటుందా, నవంబర్లో ఉంటుందా, డిసెంబర్లో ఉంటుందా అని ఎగ్జాక్ట్గా చెప్పలేదు. బట్ ఏమన్నాడంటే ఆయన, ఇంకో 50 బీపీఎస్ పాయింట్స్ ఈ సంవత్సరం కట్ చేస్తాను అన్నాడు. అది ఒక మంచి న్యూస్. డెఫినెట్గా మనకి ఈ సంవత్సరం ఇంకో 50 బీపీఎస్ పాయింట్స్ తగ్గుతుందంటే చాలా స్వాగతించాల్సిన విషయం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026కి వచ్చేటప్పటికి ఇంకో 4 రేట్ కట్లు ఉంటాయని చెప్పాడు ఆయన. సో అంతవరకు బాగుంది. మార్కెట్ అయితే ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి యాక్చువల్గా అమెరికాలో రెగ్యులేట్ అయ్యేది క్రిస్మస్ ముందు, డిసెంబర్లో అని అంటున్నారు. ఎందుకంటే వాడు కాంగ్రెస్లో అయితే బిల్లు పాస్ అయిపోయింది, అమెరికా కాంగ్రెస్లో, సెనెట్లో బిల్లు పాస్ అయిపోయినా ఇంకా రెగ్యులేట్ చేయడానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ చాలా విషయాలు ఉన్నాయి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ SEC అవన్నీ చూస్తున్నాడు ఆయన, ఎట్లా దీన్ని రెగ్యులేట్ చేయాలి, ఏంటి, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో చాలా మోసాలు చేసే చాలా జరుగుతూ ఉంటాయి. మనకు వజీరెక్స్ జరిగినట్టు ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా అండర్ ఒక అంబ్రెల్లా తీసుకొచ్చి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి లైసెన్స్ ఇచ్చే ముందే వాళ్ళు లైసెన్స్ సిస్టమ్ తీసుకొచ్చి ఎవ్రీ ఎక్స్చేంజ్ వాళ్ళు, కాయిన్ కంపెనీస్ వాళ్ళు కంపల్సరీగా ఆ లైసెన్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది కాయిన్ మింట్ చేయడానికి, కానీ లేకపోతే మనకి ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయడానికి కానీ ఇవ్వటానికి వాళ్ళు ఒక స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టుకొస్తున్నారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ప్రతిరోజు ఒక కాయిన్ పుట్టుకొస్తుంది. ఇప్పటికే చూశారంటే దగ్గరగా 30,000 కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ చూశాను, ఎప్పుడు చూడాలి, ఏంటి? ఓకే, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది మంచి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్యూచర్లో చాలా అవసరం. ముఖ్యంగా AI టెక్నాలజీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. అది అట్లా అని మరీ 30,000 కాయిన్స్, 30,000 కంపెనీలు ఉండటం మరీ దారుణం అనుకుంటున్నాను. 30,000 కంపెనీస్ కాదు, 30,000 కాయిన్స్ ఉన్నాయి. అంత ఉన్నప్పుడు కష్టం ఇట్లాగా. అదే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఓన్లీ స్టేబుల్ కాయిన్స్ అని రిపీటెడ్గా చెప్తున్నారు. నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, SECను కమోడిటీస్ ట్రాన్సాక్షన్ సర్వీస్ సెంటర్,
అని ఉంది అమెరికాలో, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ బాడీ ఒకటి. వాళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు, దీన్ని ఎట్లా పెడితే బాగుంటుంది అన్నది ఆలోచిస్తున్నారు. మంచిదే. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. వాట్సాప్ నెంబర్లో నాతో చాట్ చేయొచ్చు, లింక్ పంపిస్తాను. లేకపోతే మీకు ఏ విషయం తెలుసుకోవాలన్నా, ఎప్పుడు ఏ కాయిన్ బై చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నాతో చాట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి ఎథీరియం వచ్చి అక్టోబర్లో నాస్డాక్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీతో లిస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, లిస్ట్ చేస్తూ ఉంటున్నారు. అదేంటంటే డైనమిక్స్ కార్పొరేషన్ అని ఆల్రెడీ మన నాస్డాక్ అమెరికన్ షేర్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. వాళ్ళతో టైఅప్ పెట్టుకుని, కార్పొరేషన్తో టైఅప్ పెట్టుకుని పబ్లిక్లోకి అందరూ ట్రేడ్ చేసుకునేలాగా రావాలి ఎథీరియం కాయిన్ అన్నది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో అది లిస్ట్ అవ్వద్దు అంటున్నారు. ఇది ఎథీరియం గురించి ఉన్నది. దాని తర్వాత ఇవన్నీ ప్రైసెస్ చెప్తాను, టార్గెట్స్ చెప్తాను, మీకు చూసుకోండి. దాని తర్వాత ఎక్స్ఆర్పికి వచ్చేటప్పటికి ప్రస్తుతం $3 దగ్గర ట్రేడ్ అవుతుంది. అటు ఇటుగా ఒక $3 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన ఇండియన్ మనీలో 280 రూపీస్ దగ్గర ఉంది. దానికి కూడా మన ఎక్స్ఆర్పిను సొలానా ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. డెఫినెట్గా అది కూడా వస్తుంది. అలాగే డాజ్ కాయిన్ ఈటీఎఫ్ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. అది కూడా అందుకే డాజ్ కాయిన్ గబగబా పెరుగుతుంది. అదొకటి వాచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎథీరియం లెవెల్స్కి వచ్చేటప్పటికి ఎథీరియం మన ఇండియన్ మనీలో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 4,15,000 రూపాయల దగ్గర ఇండియన్ మనీలో ఉంది. అమెరికన్ డాలర్స్లోకి వచ్చేటప్పటికి $4,500 దగ్గర ఉంది. కొంచెం హైయే, కొంచెం డిప్స్ వస్తే, మంచి డిప్స్ కానీ ఏమన్నా వస్తే, అంటే మన ఇండియన్ మనీలో 4,10,000 కింద కానీ వస్తే బయింగ్ చేసుకోండి. ఎప్పుడు కూడా చెక్ చేసుకునేది బయింగ్ మన ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ 5 to 9 రెడ్గా ఉంటుంది మార్కెట్, ఆ టైంలో బై చేసుకోవాలి. సెల్లింగ్ ఎప్పుడు నైట్ చేయండి. అమెరికన్ మార్కెట్ ఓపెన్లో ఉంటుంది, నైట్ 12 o'clock తర్వాత గ్రీన్లో ఉంటుంది. అప్పుడు సెల్లింగ్ చేశారంటే మీకు మంచి లాభాలు వస్తాయి. చూసుకోండి, మీ కన్వీనియన్స్. ఇది నేను చెప్తుంది వీక్ డేస్, సాటర్డే సండే వీకెండ్స్ కాదు, వీక్ డేస్లో జరుగుద్ది. జనరల్గా చూసుకోండి. పాజిటివ్గా ఉంది మార్కెట్, బుల్లిష్గా ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. డెఫినెట్గా యాక్చువల్గా ఆయన కానీ 50 BPS పాయింట్స్ కానీ రేట్ కట్ అని అనౌన్స్ చేస్తుంటే జెర్మీ పవల్ గారు, ఈ పాటికి మనం బిట్ కాయిన్ ఇవాళ ఈవినింగ్కి వచ్చేటప్పటికి, నైట్కి వచ్చేటప్పటికి తిరిగి ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తుంది. అయినా ఏం పర్వాలా, అది కట్ చేయనంత మాత్రాన వెళ్ళదని కాదు. డెఫినెట్గా ఈ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి, సెప్టెంబర్ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆల్ టైమ్ హై మళ్ళీ క్రాస్ చేస్తుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత CoinDCXలో ఎస్ఐపి ఉంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అని ఉంటుంది. చూసుకోండి, మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళారంటే పైనే ఉంటుంది ఎస్ఐపి అని. దాంట్లో మీరు రోజు కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ అట్లా ఒక టార్గెట్ పెట్టుకుని డైరెక్ట్ బిట్ కాయిన్ ఇథీరియం బిట్ కాయిన్లో డైలీ ఒక అమౌంట్ వేసుకుంటూ రండి. ఒక 5-10 years తర్వాత మీరు చూసుకున్నారంటే, ముఖ్యంగా బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసుకొచ్చారంటే ఇంకో 10 years తర్వాత బిట్ కాయిన్ అబౌట్ 10 crores పైనే ఉంటుంది. నేను దాన్ని లెక్క చేయలేకపోతున్నాను. అబౌట్ 10 crores పైనే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 15 years నుంచి చూశారంటే ₹2, ₹3 ఉన్న బిట్ కాయిన్ ఇవాళ ₹1,00,00,000 దాటింది. 6 లక్షలు 7 లక్షల దగ్గర ఉందంటే ఎంత దూరం పెరిగింది కనుక ఇంకో నెక్స్ట్ 5 years 10 years మీరే క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోండి. దాంట్లో ఎస్ఐపి చేసుకోవడం చాలా యూస్ఫుల్.
ఓకే ఫ్రెండ్స్, అన్ని XRP ఒకటి బై చేసుకోండి. ఇప్పుడు మీరు స్పాట్లో ట్రేడింగ్ చేసుకోవడం మంచిది. కాయిన్స్ కొన్ని బై చేసుకుని సెల్ చేసుకుని ప్రాఫిట్ చేసుకోవటమే కంటిన్యూస్గా చేసుకోండి. XRPకి వచ్చేటప్పటికి 275 కిందకు వచ్చిందంటే బై చేసుకోండి. 285, 290, 300కి వెళ్ళిందంటే సెల్ చేసుకోండి. అట్లా వన్స్ డే 2 డేస్కి అట్లా చేసుకుంటూ ఉండండి. చూసుకుని ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అవి లెవెల్స్ చూసుకోండి. డాజ్ కాయిన్ బాగా 25 రూపాయలకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా 35-40 రూపీస్కి వెళ్తుంది, చూసుకోండి. అది కూడా చూసుకోండి. గాలా ఒకటి చూసుకోండి. పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. పాల్కా డాట్ గబగబా పెరుగుతుంది, బ్రహ్మాండమైన కాయిన్. పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.